డయాబెటిక్ సర్జన్కి, డయాబెటిక్ డాక్టర్కి అండ్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా సార్? ఎవరైనా సరే నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ని, లేకపోతే డయాబెటీస్ డాక్టర్ని, లేకపోతే నేను డయాబెటీస్ని ట్రీట్ చేస్తానని చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఎండోక్రినాలజిస్ట్ అంటే ఎవరంటే షుగర్ సిమ్టమ్స్ రావడానికి కాజెస్ ఏంటి సార్ మెయిన్ అసలు? దెబ్బలు తగినంత మాత్రాన షుగర్ లేదని కాదు. అలానే దెబ్బలు తగ్గకుండా ఉంటే మాత్రం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి, చెప్పండి. ఎస్ సార్, మనకి డయాబెటీస్, షుగర్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈ ఎండోక్రినాలజీ అనేది వినడానికి కొంచెం కొత్తగా కూడా ఉంది. డయాబెటీస్ అంటే ప్రతి ఒక్క కామన్ మనకి కూడా అర్థమయ్యేది. సో డయాబెటిక్ సర్జన్కి, డయాబెటిక్ డాక్టర్కి అండ్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా సార్? ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్లు, అలానే ఎండి తర్వాత, అలానే డిఎం తర్వాత, డిఎం అంటే డిఎం ఎండోక్రినాలజీ తర్వాత, వాళ్ళు ఎవరైనా సరే నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ని, లేకపోతే డయాబెటీస్ డాక్టర్ని, లేకపోతే నేను డయాబెటీస్ని ట్రీట్ చేస్తానని చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఎండోక్రినాలజిస్ట్ అంటే ఎవరంటే హార్మోన్స్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్. ఇది యూజువల్గా ఏంటంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత, మళ్ళీ ఎండి చేసిన తర్వాత, మళ్ళీ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తే వచ్చేటువంటి డిగ్రీ అనమాట ఎండోక్రినాలజిస్ట్ అనేటువంటి డిగ్రీ. యూకేలో అయితే సిసిటీ అంటారు, యూఎస్లో అయితేనేమో బోర్డ్ సర్టిఫైడ్ స్పెషలిస్ట్ అంటారు, ఇండియాలో అయితే కనుక డిఎన్బి కానీ లేకపోతే డిఎం కానీ ఎండోక్రినాలజీలో చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎండోక్రినాలజిస్ట్ అవ్వగలుగుతారు. కాబట్టి కార్డియాలజిస్ట్ హార్ట్కి ఎలా అయితే స్పెషలిస్టో, నెఫ్రాలజిస్ట్ కిడ్నీకి స్పెషలిస్ట్ ఎలానో, అలానే న్యూరాలజిస్ట్ నరాల సమస్యలకి ఎలా స్పెషలిస్టో, అలానే ఎండోక్రినాలజిస్ట్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క హార్మోన్స్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్. హార్మోన్స్కే స్పెషలిస్ట్ అంటే డయాబెటీస్ అనేది ఇంకా బ్రెడ్ అండ్ బటర్ అనమాట. అంటే రెగ్యులర్గా చూసేటువంటి సమస్యల్లో ఒక సమస్య. సో డయాబెటీస్కి సూపర్ స్పెషాలిటీ కనుక ఉంటే దాన్ని ఎండోక్రినాలజీ కింద ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, మరి మనకి నార్మల్గా ప్రతి ఒక్కరిలో కూడా ఈ మధ్యకాలంలో ఏంటి గత 2 డికెట్స్ నుంచి అనే చెప్పుకోవచ్చు, ఆర్ ఫ్యూ డికెట్స్ అనే చెప్పుకోవచ్చు, షుగర్, డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది సార్, ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా, టీనేజర్స్లో కూడా. సో ఈ షుగర్ సిమ్టమ్స్ రావడానికి కాజెస్ ఏంటి సార్ మెయిన్ అసలు? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు డయాబెటీస్ అనేది ఈ మధ్య విపరీతంగా చూస్తున్నాం అండి. ఇంకా నిజం చెప్పుకోవాలంటే చాలా మందిలో బయటపడలేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి ఉంది, కానీ వాళ్ళకు ఉన్నట్టు తెలియదు అనమాట. ఇది ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. సో వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అని కనుక మనం కనుక చూసినట్లయితే కొంతమందిలో అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అలానే సిమ్టమ్స్ కనుక మనం కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్ద లిస్టే ఉంది. మనం సర్వసాధారణంగా చూసేది ఆస్మాటిక్ సిమ్టమ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటే ఏంటి? బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఎక్సెస్ యూరినేషన్ అయితే ఏమి, నైట్ టైం యూరిన్ కోసం ఎక్కువగా వెళ్ళాల్సి రావచ్చు, అలానే కొంతమంది దాహం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ మనం ఆస్మాటిక్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటాం. మా మెడికల్ భాషలో అయితే కనుక పాలియూరియా, పాలిడిప్సియా, నాక్ట్యూరియా అని చెప్తూ ఉంటాం. వీటిని ఆస్మాటిక్ సిమ్టమ్స్ అని చెప్పి అంటాం. ఇవే కాకుండా కొంతమందిలో అయితే వెయిట్ లాస్ ఉంటుంది. బాగా ఎక్కువగా కనుక షుగర్ ఉన్నట్లయితే వెయిట్ లాస్ ఉండొచ్చు. అలానే ఇంకొంతమందిలో అయితే కనుక ఈ కంటికి సంబంధించినటువంటి బ్లర్రింగ్ ఏదైతే ఉందో అది చూస్తుంటాం. ఇంకొంతమందిలో అయితే కనుక బాగా విపరీతమైనటువంటి టైర్డ్నెస్, నిస్సత్వ చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో అయితే కనుక జెనిటల్ ఏరియాస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. బెల్నోపాస్టైటిస్ అని చెప్తాం అంగం దగ్గర మగవాళ్ళలో. ఆడవాళ్ళలో కూడా ఆ యూరిన్ పోసుకునే దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్, థ్రష్ అనేది చెప్తూ ఉంటాం. అట్లానే కొంతమంది అయితే కనుక దెబ్బలు తగిలితే ఈజీగా తగ్గకపోవడం, ఇలాంటివి చూస్తాం. ఇది ఒక్కటి అందరికీ తెలిసింది, ఇది ఒకటి చాలా మందికి తెలుసు. బట్ దెబ్బలు తగినంత మాత్రాన షుగర్ లేదని కాదు. అలానే దెబ్బలు తగ్గకుండా ఉంటే మాత్రం షుగర్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి మనం. సో అలానే ఇంకా కనుక మనం కనుక చూసినట్లయితే చాలా మందికి అసలు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే వాళ్ళు ఇన్సిడెంటల్గా హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్ మాస్టర్ చెకప్ అనో ఏదో రకంగా యాన్యువల్ చెకప్ అనో చేస్తూ ఉంటారు. అవి చేసినప్పుడు కాకతాళీయంగా బయటపడుతూ ఉంటారు. ఓకే, ఇన్సిడెంటల్గా అనమాట. అలానే కొంతమందికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇన్సిడెంటల్గా బయటపడుతుంది. అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట.
సో ఈ అసిమ్టమాటిక్గా కొంతమంది ఉంటారు, సిమ్టమాటిక్గా కొంతమంది ఉంటారు. సిమ్టమ్స్ కనుకున్నట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇది నిస్సత్తు దగ్గర నుంచి, వెయిట్ లాస్ దగ్గర నుంచి, ఆస్మాటిక్ సిమ్టమ్స్, ఎక్సెసివ్ థర్స్ట్, పాసింగ్ టూ మచ్ యూరిన్, అట్లానే నాక్ట్యూరియా అంటే నైట్ టైం నిద్రలో యూరిన్ కోసం ఎక్కువసార్లు లెగవలసి రావటం, అట్లానే ఇంకా దురదృష్టం ఏంటంటే కాళ్ళకి భగభగ మండుతున్నట్టు ఉంటుంది కొంతమంది. అప్పుడు దానికోసం టెస్ట్ చేస్తే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు బయటపడుతుంది. ఇంకా కొంతమంది చూసినట్లయితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి అన్డయాగ్నోస్ డయాబెటీస్ ఉండి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చి అప్పుడు మాత్రమే బయటపడుతుంది. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఏ రకంగా బయటపడవచ్చు. టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేటువంటి ఒక రకమైనటువంటి కోమా ఉంది. ఆ కోమా ద్వారా కూడా బయటపడవచ్చు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటి, అలానే డయాబెటీస్ని మనం ఎందుకు స్క్రీన్ చేసుకోవాలి, ఎవరిలో స్క్రీన్ చేసుకోవాలి, అంత ఫ్రీక్వెంట్గా స్క్రీన్ చేసుకోవాలి. సార్ అసలు ఈ బ్లడ్ షుగర్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్కి ఎందుకు అటాక్ అవుతుంది అంటారు? డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందని కనుక చూసినట్లయితే ముఖ్యంగా 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ కారణాలు, అంటే మన తల్లిదండ్రులకి, మన బ్రదర్స్ సిస్టర్స్కి డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే కనుక మనకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జెనెటిక్ కాజెస్. ఇది కాకుండా ఎన్వైరన్మెంటల్ కాజెస్ అని చెప్పి ఉంటాయి. అంటే ఎన్వైరన్మెంటల్ కాజెస్ అంటే ఏంటి, వైరసెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మందిలో షుగర్ రావడం అనేది చూసాం. అట్లానే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, మనం డైట్ సరిగ్గా పాటిస్తున్నామా లేదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు ఆఫీస్లో కూర్చునే ఉంటున్నావా, అట్లానే స్మోకింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నావా, అలానే సరిగ్గా నిద్రపోతున్నావా లేదా, దీంతో పాటు మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఏమైనా ఇదివరకు ఉన్నాయా, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చినటువంటి డయాబెటీస్ కనుక ఉందా, అట్లానే బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకు కూడా షుగర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటువంటి అంటే ఈ ఒబేసిటీ, అట్లానే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ అలవాటు, అట్లానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్కి నార్మల్ స్టేట్కి మధ్య ఉండేటువంటి స్టేట్ ఏదైతే ఉందో, ఇటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క డయాబెటీస్ కోసం అని చెప్పి స్క్రీన్ చేసుకోవాలి. స్క్రీన్ చేయనట్లయితే కనుక ఏమవుతుందంటే లేటెస్ట్ స్టేజ్లో బయటపడి, ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఆ కాంప్లికేషన్స్ని ట్రీట్ చేసుకుంటాం, లేకపోతే వాటి యొక్క బాధని మనం అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ రాకూడదు అని అంటే మనం ఎర్లీగా డయాబెటీస్ని డిటెక్ట్ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం కనుక చేసినట్లయితే తప్పకుండా డయాబెటీస్ని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయటం, దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటం అనేది సాధ్యపడుతుంది. ఎస్, నైస్ సార్, థ్యాంక్ యూ. ప్లెజర్.